మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో భరత యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకాను తానే హత్య చేశానని ఒప్పుకున్న దస్తగిరి ఇప్పుడు అతనే వైఎస్ కుటుంబంపై బురద చల్లుతున్నాడని మండిపడ్డారు. దస్తగిరిని ఎవరో వెనకుండి మాట్లాడిస్తున్నారని, గతంలో ఇప్పుడు దస్తగిరి ఆర్థిక పరిస్థితి ఏంటనేది అందరూ గమనించాలన్నారు. వైఎస్ సునీత ఇంట్లో పని మనిషి బీబీ అనే మహిళ ద్వారా దస్తగిరితో సునీత మాట్లాడుతుందని ఆరోపించారు. డబ్బు కూడా ఆమె ద్వారానే దస్తగిరికి అందుతోందన్నారు. ఈ హత్య జరగడానికి కారణం కూడా ఆమె కోసమే జరిగిండొచ్చు. ఎందుకంటే ఆమెకు ప్రతి ఒక్క ఆస్తి లావాదేవీల్లో భాగాలు పోతాయి, మనకి ఈ ఆస్తి ఉండదు, వివేకానంద రెడ్డి గారు రాయిస్తారేమో, ప్రతి ఒక్క విషయం వాళ్ళకి తెలుసు. ఎందుకు మీరు ఒకసారి సునీల్ను బయటికి ఏదన్నా మాట్లాడేటప్పుడు సునీల్ నోరు ఎందుకు ఇప్పడం లేదు, అది గ్రహించడంలే. దస్తగిరి ఒకడే నోరు ఇప్పుతున్నాడు. దస్తగిరికి ప్రతి విషయం తెలుసు. ఏం తెలుసు? నోరు ఇప్పితే డబ్బులు పోతాయి, డబ్బులు ఇరు. వీళ్ళ వెనక నమ్మకమైన వ్యక్తి ఎవరు? మెయిన్ సునీల్ తర్వాత ఎవరు? ఎర్రగంగిరెడ్డి. వీళ్ళందరికీ ఒక హెడ్ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి నడిపిస్తున్నాడని ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. వైఎస్ కుటుంబంలోనే అతను ఒక వ్యక్తి, అతనేం బయట వ్యక్తి కాదు. అన్నీ తెలిసి కూడా దస్తగిరికి ఈరోజు ఆర్థిక పరిస్థితుల్లో ఇంత హై లెవెల్లో దస్తగిరి జీవిస్తున్నాడు అంటే మీరు ఒక్కసారి మీడియా మిత్రులందరూ గ్రహించండి.